నెక్స్ట్ ఓసిస్ ప్లేస్ లో డస్ట్ ఇట్. లైక్ ఇది పౌడర్ లాగా అనమాట. మీరు కొన్ని వీడియోస్ లో చూసే ఉంటారు, ఇట్లా పౌడర్ స్ప్రే చేస్తారు. ప్రాక్టీస్ చేశాక కానీ చేయకముందు కానీ పౌడర్ లాగా స్ప్రే చేస్తారు కదా. ఇది ఏంటంటే రఫ్నెస్ క్రియేట్ చేస్తుంది. మీరు ఇందాక ఎవరో ఉన్నారు చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటే హెయిర్ ఎట్లా, సో అట్లాంటి వాళ్ళకి మనం బ్యాక్ టీస్ క్రింపింగ్ చేసినా సరే ఎక్కువ వాల్యూమ్ రాదు, బాగా సాఫ్ట్ ఉంటే హెయిర్. ఎందుకంటే సిల్కీగా ఉంది, మనం క్రింపింగ్ చేసినా సరే కొంచెమే రఫ్ క్రియేట్ అవుతుంది, అక్కడ హోల్డింగ్ ఎక్కువ ఉండదు అట్లాంటి వాళ్ళకి. సో సెక్షన్ బై సెక్షన్ బ్యాక్ టీస్ చేసే ముందు సెక్షన్ బై సెక్షన్ తీస్తాను కదా, ఒక సెక్షన్ తీసుకోవడం, ఇది అక్కడ స్ప్రింకిల్ చేయడము, బ్యాక్ టీస్, మళ్ళీ ఇంకొక సెక్షన్, మళ్ళీ స్ప్రింకిల్, బ్యాక్ టీస్ చేసిన తర్వాత మళ్ళీ స్ప్రే చేయాలి. ఇది జస్ట్ రఫ్నెస్ క్రియేట్ చేస్తుంది, రఫ్ హోల్డింగ్ మాత్రమే ఉంటుంది. చేసిన బ్యాక్ టీస్ పర్ఫెక్ట్ గా మనకు అక్కడే ఉండాలి అనుకుంటే మళ్ళీ స్ప్రేస్, అది 3 కావచ్చు లేకపోతే 5 కావచ్చు, హెయిర్ వాల్యూమ్ ని బట్టి రఫ్నెస్ క్రియేట్ చేయడం కోసం. దాని నేమే అందుకే డస్ట్ ఇట్. డస్ట్ లో తిరిగేసి మనం వస్తే ఎట్లా ఉంటుంది హెయిర్, రఫ్ గా క్రియేట్ అవుతుంది కదా.